శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, అమావాస్య ఉదయం 8:55 వరకు. కృతికా నక్షత్రం ఉదయం 6 గంటల వరకు. తదుపరి రోహిణి నక్షత్రం. సుకర్మయోగం రాత్రి 12:38 వరకు. నాగవకరణం ఉదయం 8:55 వరకు. తదుపరి కింస్తిఘ్నకరణం. ఇక నేటి అమృత ఘడియలు రాత్రి 1:35 నుండి 3:05 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:11 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:01 నుండి 11:49 వరకు. నేటి వర్జ్యం రాత్రి 9:04 నుండి 10:34 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు భౌమ అమావాస్య అంటే సూర్యోదయం అయిన తర్వాత కూడా కొంత సమయం అమావాస్య ఉన్నది కనుక ఈ మంగళవారం అమావాస్య కలిసి వచ్చినటువంటి ఈ పుణ్యప్రదమైనటువంటి ఈ రోజున, ఎందుకు పుణ్యప్రదం అంటున్నానంటే, అమావాస్య అంటే లోకంలో ఉన్నటువంటి అపవాదం ఏమిటంటే ఇది చీకటి దినములని దైవారాధనకు పనికొచ్చేది కాదు అని, ఎటువంటి శుభకార్యాలకు కూడా అమావాస్య వినియోగించరని అందరికీ విదితమైనటువంటి విషయం, లోకంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి విషయం. కానీ సౌరమానాన్ని అనుసరించేటటువంటి వారికి మాత్రం అమావాస్య చాలా విశేషమైనటువంటి పర్వదినంగా చెప్పబడుతుంది. ఎందుకంటే అమావాస్య నాడు సూర్యుడు పరిపూర్ణమైనటువంటి తేజస్సుతో, ఓజస్సుతో ఆయన శక్తివంతుడై ఉంటాడు. అందుకే మనకి సూర్యగ్రహణం సంభవించేటప్పుడు అమావాస్య నాడే సంభవిస్తుంది. అట్లాగే ఈ అమావాస్య దైవారాధన అనేటటువంటి విషయానికి వస్తే, ఉగ్రదేవతల యొక్క ఆరాధన, ముఖ్యంగా చండీ, కాళీ, అట్లాగే భైరవారాధన, వీరభద్రారాధన ఇత్యాది ఉగ్రమూర్తులు ఎవరైతే ఉన్నారో వీరి ఆరాధనకు చాలా విశేషంగా చెప్పబడుతుంది. వీరందరూ కూడా రక్షణ కలిగించేటటువంటి దేవతలు. అందువలన వీళ్ళకి ఈ అమావాస్య నాడు అర్చన చేయటం వల్ల పరిపూర్ణమైనటువంటి గ్రహదోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా అమావాస్య తిథి ఉన్నటువంటి సమయంలో సూర్యగ్రహ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ ఏదైతే ఉందో దానివల్ల అజ్ఞాన దోషాలన్నీ కూడా, అంటే మనకి జ్ఞాన సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి సుజ్ఞానాన్ని సూర్యభగవానుడు మనకి దినకరుడు, శుభకరుడై మనకి ప్రసాదిస్తాడు అని శాస్త్రవచనం. అంతేకాకుండా ఇవాళ కృత్తికా నక్షత్రం కూడా సూర్యోదయ సమయానికి ఉంది. కృత్తిక బహుళాగ్నేయ హుతభుక్ వన్యసంజ్ఞిక అని మనకి అగ్ని నక్షత్రంగా చెప్పబడేటటువంటి కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైనటువంటి నక్షత్రం. అందుకే ఆయన్ని కృత్తిక కాంతలు పెంచారు కాబట్టి కార్తికేయుడు అని కూడా అన్నారు. కొన్ని గ్రంథాలను బట్టి కృత్తికా నక్షత్రంలో ఆయన ప్రావిర్భావం జరిగిందని కూడా చెప్పబడుతుంది. ఇటువంటి మంగళవారం అమావాస్య కృత్తికా నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజున సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ విశేషమైనటువంటి ఫలదాయకంగా శాస్త్రంలో చెప్పబడుతుంది. అంతేకాకుండా అమావాస్య పితృపర్వంగా కూడా చెప్పబడుతుంది. ఎవరైతే పితృదేవతలను ఆరాధించేటటువంటి సంకల్పం ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళు నిరంతరం కూడా పితృదేవతల యొక్క స్మరణ చేయొచ్చు. కానీ అమావాస్య నాడు చేయటం వల్ల వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు అవుతారు. ఈరోజు చేసేటటువంటి ఏ కొద్దిపాటి దానమైనా సరే పితృప్రీతిగా చేయటం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఏమిటండి పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల అన్నారు? పితా దదాతి సత్పుత్రాన్ అంటే మనకి సత్సంతానాన్ని ఇవ్వాలన్నా, మనకి కలిగినటువంటి ఈ సంతానం మంచి వృద్ధిలోకి రావాలన్నా ఆ పితృదేవతల యొక్క దివ్యానుగ్రహం ఉండాలని శాస్త్రవచనం. దైవకార్యం వినా పితృకార్యం విశేషత అని ఇంకొక శృతి వచనం ఒకటి ఉన్నదనమాట. అంటే దైవకార్యం చేయటంలో నీవు చేయొచ్చు, దాని యందు ఇది చేయొచ్చు, కానీ నీవు ఎక్కువ శ్రద్ధ అనేది పితృకార్యంలో చూపించాలయ్యా. దేవతా కార్యాలు ఎంత చేసినా పితృకార్య పరిత్యాగం కనుక చేసినట్లయితే దానికి పరిహారం కూడా లేదు అని పెద్దలు వ్యాఖ్యానించినటువంటి మాట. అటువంటి ఈ పితృపరమైనటువంటి ఈ అమావాస్య, అట్లాగే భౌమ అమావాస్య, కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి అమావాస్య యథాశక్తిగా దేవతోపాసన చేసి, ముఖ్యంగా భీతి, భయము, దుష్టగ్రహ బాధలు ఉన్నాయని భావిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాళికాదేవి లేదా ఏదైనా ఉగ్రదేవతకు అంటే భైరవుడికి నిమ్మకాయల మాలను గనక ఈనాడు సమర్పించినట్లయితే ఆ భయం అంతా కూడా పోగొట్టబడి ఆయా దేవతల యొక్క రక్షణకు వీరందరూ చేరేటటువంటి అవకాశం ఉన్నది. అటువంటి దేవతామూర్తులందరి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం.
శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ఈరోజు మంగళవారం అమావాస్య అయినటువంటి సందర్భంగా దీన్ని భౌమ అమావాస్య అని పిలుస్తారు. ఈరోజు సూర్య ఆరాధన, అలాగే కుజ స్తోత్ర పఠనం, వీటితో పాటు గణపతిని స్తుతించడం చాలా మంచిది. విఘ్నాలని తొలగిస్తుంది, అంతేకాక రుణబాధని కూడా పోగొడుతుంది అని శాస్త్రం చెప్పిన మాట. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు అమావాస్య తదుపరి జ్యేష్ఠ పాడ్యమి. ఇక ఈరోజు మంగళవారం, నక్షత్రం కృత్తిక ఉదయం 6 గంటల వరకు, తదుపరి రోహిణి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే రవి బుధ చంద్రులు వృషభంలో, మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, శుక్ర శనుడు మీనంలో ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా మంచి గడ్డుతనంతో ఉంటారు. అప్పు అడగడానికి ఏమాత్రం వెనుకాడనటువంటి స్థితిలో ఉండే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించినటువంటి ఎదుగుదల పెద్దగా లేకపోవడం విద్యా విషయంలో, అలాగే ప్రోత్సాహకరమైనటువంటి విధానం లేకపోవడం గోచరించవచ్చు. కుటుంబంలో సుఖశాంతులు తాత్కాలికంగా తగ్గే పరిస్థితి ఉండొచ్చు. ఏ ప్రయాణము అంతగా అనుకూలించి శుభ ఫలితాలను ఇచ్చేదిగా ఉండకపోవచ్చు. మంగళవారం అమావాస్య సందర్భంగా మేషరాశి వారు కాలభైరవుణ్ణి పూజించి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. ఉత్తమమైన ధార్మికమైనటువంటి సలహాలని మాత్రమే తమని నమ్మిన వారు అడిగినప్పుడు చెప్తారు. సూచనలని సలహాలని తమంత తాముగా ఇయ్యడం అనేదాన్ని ఎప్పుడూ చెయ్యరు. నూతన గృహ లాభం కోసమని ఆర్థిక సమీకరణ కోసం ప్రయత్నాల్లో నిమగ్నమై ఉంటారు. ఏ విధమైనటువంటి మొగమాటము లేకుండా మాట్లాడుకోగలుగుతారు. శారీరకమైన తాత్కాలిక అనారోగ్యం సమసిపోయేందుకోసమని మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకుంటారు. మంగళవారం అమావాస్య సందర్భంగా వృషభ రాశి వారు శ్రీలక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించి అప్పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో ధన లాభ సూచన కలగచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉంటారు. కోపం బాగా వచ్చినందువల్ల ఎంత నష్టపోయింది గ్రహించుకోగలుగుతారు. సహనభావాన్ని కలిగి ఉంటారు. దాంపత్యంలో వ్యతిరేకత ఏమాత్రమూ లేకుండా ఉండేందుకు తమదైనటువంటి కృషిని చేస్తూ ఉంటారు. ఏ విధమైన అనారోగ్య భావము కలగకుండా ఉండేందుకు తగిన ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటారు. కుటుంబం మొత్తానికి సంపూర్ణమైనటువంటి వైద్య పరీక్షల్ని చేయించుకోవడమే కాకుండా చికిత్సల్ని కూడా ప్రారంభిస్తారు. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు పంచనాగుల్ని
పూజించి నువ్వులతో కూడినటువంటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక శుభవార్తని వ్యాపారంలో వినే అవకాశం, ఆర్థిక లాభంతో ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శాంతంగా ఉంటారు. ఆర్థికమైనటువంటి నష్టం ఏమాత్రం లేకుండా నిరంతర ప్రయత్న విధానంతో ఉంటారు. అప్పు ఎవరికి ఇచ్చే విధానం ఉండదు. అప్పు తీసుకునేటటువంటి ఆలోచన కూడా కలగదు. మానసికమైనటువంటి తాత్కాలిక నిరుత్సాహం కలిగేటటువంటి కారణంగా 2-3 రోజుల పాటు దైవానికి సంబంధించినటువంటి తీర్థయాత్రల్ని చేయాలనే ఆలోచనకు వస్తారు. కానీ అది అనుభవపూర్వకంగా సాధ్యపడే విధానం ఉండకపోవచ్చు. తాము ఇంతకుముందు కొన్నటువంటి స్థలాలు, పొలాలు అన్నీ కూడా ఆర్థికంగా బాగా పెరిగినటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు అయ్యప్ప స్వామి వారిని పూజించి ఫలాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన ఏర్పడవచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ధైర్యంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగానే ఉంటారు. ఎవరి చేతను మాట పడకుండా ఉండేందుకోసమని సహనభావాన్ని కలిగి ఉంటారు. పై అధికారులు మందలించినప్పటికీ కూడా వ్యతిరేకతా భావాన్ని చూపించరు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల చెప్పలేనటువంటి ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు. వారి ఔషధ సేవ కోసం ప్రత్యేకమైనటువంటి నిఖాని ఉంచే అవకాశం కూడా ఉంది. దూరభార ప్రయాణాలని చేయడం తప్పనిసరి కావచ్చు. వీలైనంత వరకు చేయకుండా ఉండేందుకు కృషి చేస్తారు. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి, ఆర్థిక లాభంతో ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆదాయం విశేషంగా ఉంటుంది. ఖర్చు కూడా దాదాపుగా ఎక్కువగానే ఉండే అవకాశం గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ పరమైనటువంటి ఆదాయాలు మరింతగా ఉంటాయి. అయితే ఇంటిని కట్టుకోవడమో, కొనుక్కోవడమో, లేక వాహనాన్ని కొనుక్కోవడమో వంటి వాటి కారణంగా ఆదాయం వస్తున్నప్పటికీ కూడా చేతిలో పెద్దగా నిలువ ఉండకపోవచ్చు. బంధుమిత్రులు ఎవరో రుణాన్ని అడిగినప్పుడు ఇయ్యలేనటువంటి కారణంగా తాత్కాలికమైన విరోధం, అపార్థం ఏర్పడే అవకాశం ఉండొచ్చు. ప్రత్యక్ష పరోక్ష దుర్విమర్శలు ఏమాత్రము సరికాదు. ఇంకా ఆ తీరుగానే ప్రయాణాన్ని కానీ చేసినట్టయితే న్యాయస్థానం దాకా విషయం వెళ్ళే అవకాశం ఉండొచ్చు. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు కుజస్తోత్రాన్ని 7 మార్లు పఠించినట్లయితే తప్పక రుణబాధలు తొలగి రావలసిన బకాయిల వసూలు కూడా అవుతుంది. ఆర్థిక లాభం విశేషంగా కలిగే అవకాశం ఉంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తామే మొత్తం కార్యక్రమాలన్నింటినీ చేస్తూ ఆర్థికమైనటువంటి ఉన్నతిలో ఉన్నట్టుగా భావిస్తారు. తమకున్న సంతానం మాత్రమే అందరికంటే గొప్పవారు అనేటటువంటి అహంకార భావంతో ఉంటారు. తాము నడుపుతున్నటువంటి జీవన విధానం అత్యద్భుతంగా ఉందనేటటువంటి ఆత్మస్తుతి ఆలోచనతో ఉంటూ ఉంటారు. ఆర్థికమైనటువంటి ఆదాయం పెద్దగా లేకపోయినప్పటికీ కూడా విశేషమైనటువంటి ఉత్సాహంతో, ఆనందంతో ఉండగలుగుతారు. తల్లిదండ్రుల అనారోగ్యం గురించినటువంటి తాత్కాలికమైన ఆందోళన కలిగినప్పటికీ కూడా వారికి సరైనటువంటి ఔషధ చికిత్స చేయించినటువంటి కారణంగా ఉత్సాహంగానే ఉంటారు. వారు ఆరోగ్యవంతులు కాగలుగుతారు కూడా. మంగళవారం సందర్భంగా తులారాశి వారు మంగళగౌరీదేవిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా ఎంత ఎత్తు ఎదిగినప్పటికీ కూడా అంత కిందికి దిగే ఉంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు. ఎవరితోనూ ఏ విధమైన వాద వివాదాలు లేకుండా తమ జీవితాన్ని గురించి మాత్రమే తాము ఆలోచించుకుంటూ ఉంటారు. వ్యాపారంలో మరో మెట్టు ఎక్కాలని అనిపించినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి స్తోమత లేనటువంటి కారణంగా విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టల కోసం ప్రయత్నాన్ని చేయరు. మొండి పట్టుదల కలిగి ఉండరు. తల్లి కానీ, తండ్రి కానీ, అత్త కానీ, మామ కానీ వచ్చే అవకాశం ఉంది. వారితో కూడా అనుకూల భావంతోనే ఉంటారు. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు దుర్గాదేవిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన భూ లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తాము పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే తీరుతో ప్రవర్తన చేస్తూ ఉండొచ్చు. ఎదుటివారిలో దోషాన్ని ఎంచడం మాత్రమే తమ లక్ష్యంగా చేసుకుని మాట్లాడే అవకాశం ఉండొచ్చు. ఆత్మస్థుతి హెచ్చుగా ఉండడం అనేది జరుగుతూ ఉండొచ్చు. ఈ గుణాలని తొలగించుకోగలిగినట్లయితే అనుకూలతాభావం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా సమీకరణ చేసుకుని సొంతంగా ఇంటిని నిర్మించుకోవాలి లేదా ఇంటిని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఉంటారు. అయితే ఆర్థిక సమీకరణ సరిపోనటువంటి కారణంగా సొంత ఇల్లు నిర్మాణం లేదా సొంత ఇల్లుని చేసుకోవడం అనేది వెంటనే సాధ్యపడకపోవచ్చు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు మీనాక్షీదేవిని పూజించి శనగపప్పు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య లాభంతో పాటు ఆర్థిక సిద్ధి కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. వ్యాపారంలో చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. రావాల్సిన బకాయిలు పేరుకుపోయినటువంటి కారణంగా వ్యాపారపు నడక తాత్కాలికమైనటువంటి ఇబ్బందికి గురి చేసేదిగా ఉండే అవకాశం ఉండొచ్చు. సంతానం ఎవరికో రుణాలు ఇచ్చినటువంటి కారణంగా కొత్తదైనటువంటి మానసిక సమస్య ఏర్పడే విధానం ఉండొచ్చు. అహంకార భావం ఏమాత్రము లేకుండా కానీ ఉన్నట్లయితే తప్పక ఆనుకూల్యం పెరిగే అవకాశం ఉండొచ్చు. సంతానంలో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కారణంగా మానసికంగా అంత ఉత్సాహంగా ఉండలేకపోవచ్చు. ఇది ఈ రోజుకి మాత్రమే. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు జ్ఞానప్రసూనాంబికని తెల్లని పుష్పాలతో కానీ పూజించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి రావలసిన ఆదాయం పుష్కలంగా వచ్చే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని కానీ పరిశీలించి చూసినట్లయితే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. చేయదలిచిన పనిని తప్పక చేసేయాలనేటువంటి నిర్ణయంతో ఉంటారు. పనిని వాయిదా వేయడం ఏమాత్రము ఇష్టపడని లక్ష్యంతో ఉంటారు. అత్తమామల మీద గౌరవం బాగా పెరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులకి మించి కూడా చేస్తున్నటువంటి ఉద్యోగంలో విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని గడించుకోగలుగుతారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ రోజుని గడపగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు హయగ్రీవుని పూజించి నువ్వులు బెల్లం ఉండల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణబాధలు తీరే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 1.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యయం బాగా పెరిగే అవకాశం ఉండొచ్చు. వృత్తిరీత్యా ఆదాయపు పెంపుదల ఉండవచ్చు. తాము చేసేటటువంటి వ్యాపారం ద్వారా విశేష లాభాన్ని పొందడం కోసమని వక్ర మార్గం పట్టే అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అత్యవసరం ప్రతి క్షణము కూడా. ముఖ్యంగా పై ఉద్యోగం సంపాదించడం కోసమని అన్ని ఏర్పాట్లని చేసుకుని చిట్ట చివరి క్షణంలో ఆ పరీక్షకు వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి ఆరోగ్యం కోసమని అనేకమైన వైద్య ఆలయాల్ని తిరిగే అవకాశం ఉండొచ్చు. రాసినటువంటి పరీక్షలో ఉత్తీర్ణత కూడా లభించకపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు కాళికాదేవిని పూజించి ఆమెకు గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల కష్టాలు తొలగే అవకాశంతో పాటు ఆర్థికమైన లాభం సిద్ధించే అవకాశం కూడా ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా మంగళాలని కల్పించేటటువంటి దేవతలందరి అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి అని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంది. అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. అలాగే వైశాఖ అమావాస్య, శనైశ్చర జయంతి. ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే దృష్టి దోషాలు, శత్రుబాధలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి, ఖర్చులు తగ్గింపజేసుకోవటానికి, రావలసిన ధనం సకాలంలో రావటానికి కూడా భౌమ అమావాస్య విశేషంగా సహకరిస్తుంది. ధనపరమైన ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవాలంటే భౌమ అమావాస్య సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచి దాని మీద ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ గజలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 3 ఎరుపు రంగు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఎరుపు రంగు ఒత్తులు మీకు అందుబాటులో లేకపోతే ఒత్తులు 3 తీసుకొని పూర్తిగా వాటికి కుంకుమ రాస్తే అవి ఎరుపు రంగు ఒత్తులు అవుతాయి. అలా 3 ఎరుపు రంగు ఒత్తులతో గజలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర పూజా మందిరంలో దీపం వెలిగించాలి. ఆ 3 ఒత్తులు కూడా ఒక ఒత్తి తూర్పు వైపు, ఇంకొక ఒత్తి ఉత్తరం వైపు, ఇంకొక ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలాగా గజలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఆ దీపంలో కుంకుమ పువ్వు పొడి కొద్దిగా కలపాలి. అలాగే గజలక్ష్మీదేవి చిత్రపటానికి ఎర్ర గులాబీ పూలతో పూజ చేస్తూ ఓం కమలవాసిన్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ప్రత్యేకంగా ఎరుపు రంగు ఒత్తుల దీపాన్ని భౌమ అమావాస్య సందర్భంగా గజలక్ష్మీదేవి దగ్గర వెలిగించినట్లయితే ఆదాయ మార్గాలు పెరుగుతాయి, రావలసిన ధనం సకాలంలో చేతికొస్తుంది. వృధా ఖర్చుల సమస్య నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు. అలాగే ధనపరంగా కలిసి రావటానికి, అన్ని సమస్యలు తొలగింపజేసుకోవటానికి భౌమ అమావాస్య సందర్భంగా శివలింగానికి గంధ జలాలతో అభిషేకం చేయాలి. గంధం కలిపిన నీటితో శివుడికి అభిషేకం చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే సాంబ్రాణిలో తెల్ల ఆవాలు వేసి ఆ సాంబ్రాణి ధూపం ఇల్లంతా వేయటం ద్వారా శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. భౌమ అమావాస్య సందర్భంగా కొన్ని దానాలు ఇస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ దానాలు ఏంటంటే ఉసిరికాయ, నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు, దుప్పట్లు. వీటిలో ఏవైనా సరే దానమిస్తే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వైశాఖ అమావాస్య కాబట్టి రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని రావి చెట్టు దగ్గర వెలిగించడం ద్వారా, రావి చెట్టుకు 12 ప్రదక్షిణలు చేయటం ద్వారా పితృదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే వైశాఖ అమావాస్య శనైశ్చర జయంతితో కలిసి వచ్చింది. ఈరోజు శనైశ్చర జయంతి, శని భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. శనైశ్చర జయంతి సందర్భంగా నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి తైలాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత శని ప్రీతి కోసం దేవాలయ ప్రాంగణంలో నల్ల నువ్వులు దానం ఇచ్చుకుంటే మంచిది. అదేవిధంగా
దశరథ శని స్తోత్రాన్ని పఠించినా లేదా విన్నా శనైశ్చర జయంతి సందర్భంగా శని దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి భౌమ అమావాస్య, వైశాఖ అమావాస్య, శనైశ్చర జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. ఆర్థికంగా ప్రయోజనాలు పొందండి. శత్రుబాధలు, దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి నుంచి జ్యేష్ఠమాసం ప్రారంభమవుతోంది. జ్యేష్ఠమాసం సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే అదృష్టం కలిసి రావాలంటే దైనందిన జీవితంలో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.